హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో జరిగిన 6 హత్యల గురించి మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది. సో ఆ కేసు ఫైనల్గా ఒక కొలిక్ అయితే వచ్చింది. సో ఒకసారి అతను చనిపోయే టైంలో కూడా, అంటే ఎవరైతే ఒక వ్యక్తి 6గురిని చంపేశాడు కదా, అతని పేరు రాజ్ కుమార్. అసలు పేరుకు తగ్గ పని అయితే చేయలేదు అతను, అది వేరే విషయం. అయితే అతను బేసిక్గా 6గురిని చంపేశాడు కదా, చంపేసిన తర్వాత అతను కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అండ్ చనిపోయే ముందు ఒక వీడియోని అయితే రికార్డ్ చేసుకొని ఉంచుకున్నాడు. సో అది బేసిక్గా ఆ రోజు చంపేశాడు కదా వీళ్ళని, అదే రోజు రికార్డ్ చేసి ఉంచుకున్నాడు. ఇప్పుడైతే పోలీసులకు అతని యొక్క శరీరం అయితే దొరికింది, మృతదేహం. కాకపోతే అతను ముందే చనిపోయి ఉంటాడని అయితే అనుమానిస్తున్నారు ప్రస్తుతానికైతే. సో అసలు ఏం జరిగింది ఏంటనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అసలు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో మొత్తం ప్రతిదీ డీటెయిల్గా తెలుసుకొని ఆ తర్వాత బేసిక్గా ఫైనల్గా వచ్చిన సొల్యూషన్ ఏంటి అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తిని అతను ఏదైతే ప్రాంతంలో నివసిస్తున్నాడో ఆ ప్రాంతంలో ఒక మైనర్ అమ్మాయిని వేధిస్తున్నాడు అని చెప్పి అతని మీద పోక్సో కేసు అయితే ఫైల్ అయింది. అతని మీద పోక్సో కేసు పెట్టారు. సో పోక్సో కేసు బేసిక్గా నాన్ బెయిలబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. సో చానాళ్ళ పాటు అతను జైల్లో ఉన్నాడు. సో సుమారుగా ఒక 6 నెలల వరకు జైల్లోనే ఉన్నాడు అతను. సో జైల్లో ఉండి ఇప్పుడు ఫైనల్గా బయటకు అయితే వచ్చాడు. సో బయటకు వచ్చి అతను వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. అలాగే తన వైఫ్ని, తన 2 పిల్లల్ని కూడా చంపేశాడు. అంటే మొత్తంగా 6గురిని అయితే చంపేశాడు. సో వాళ్ళ 6గురిని కూడా చంపడానికి రీజన్ ఏంటంటే, అతను ఒక వీడియోలో ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? వాళ్ళు నన్ను బెదిరించారు, నన్ను వేధించారు, వాళ్ళు అడిగిన డబ్బులు కనుక ఇవ్వకపోయినట్టయితే నా మీద చాలా క్రిమినల్ కేసులు పెడతారని చెప్పి నన్ను బెదిరించారు. సో అందుకని నేను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కోసం వాళ్ళందరినీ కూడా చంపేస్తున్నానని చెప్పి చెప్పాడనమాట. సో అప్పటికే చంపేశాడు. సో అందుకే చంపేశాను అన్నట్టు చెప్పాడు. సో ఇందులో తన భార్యకి, తన పిల్లలకి అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు. మరి వాళ్ళని ఎందుకు చంపేశాడనే దాని గురించి అయితే చెప్పలేదు. కానీ ఆ వీడియోలో బహుశా నేను అనుకోవడం ఏంటంటే, ఇంకా తను చనిపోయిన తర్వాత, అంటే వీళ్ళ ముగ్గురిని చంపేసిన తర్వాత తను కూడా చనిపోదామని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎలాగో తను చనిపోయిన తర్వాత తన భార్యకు కానీ, తన పిల్లలకు కానీ సరైన భవిష్యత్తు ఉండదు, సరైన జీవితం ఉండదని చెప్పి అనిపించి మేబీ అందుకని వాళ్ళని చంపేసి ఉండొచ్చు. కానీ అంటే కొంతమంది అలా ఆలోచిస్తారు. జనరల్గా ఇలాంటి సమయాల్లో కొంతమంది ఆలోచిస్తారు అలాగా. ఎందుకంటే వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఆలోచించి వాళ్ళు కూడా బతకలేరు అని కనుక డిసైడ్ అయిపోయినట్టయితే వాళ్ళని కూడా చంపేస్తారు. సో అదే జరుగుతుంది. ఇక్కడ అదే జరిగింది నాకు తెలిసి. నేను అనుకోవడం అయితే ఇలా జరిగింది అనుకుంటున్నాను నేనైతే. బట్ ఎగ్జాక్ట్గా ఏంటనేది ఎవరికీ తెలియదు. సో బేసిక్గా ఈ 6గురిని చంపేసిన 63 గంటల తర్వాత తెలంగాణలోని 13 జిల్లాలకు చెందిన పోలీస్ టీమ్స్ మొత్తం అతని గురించి వేట మొదలుపెట్టి సుమారుగా 1000 మంది పోలీసులు అతని గురించి వెతికి ఉన్న తర్వాత ఫైనల్గా ఒక విలేజర్ బేసిక్గా మధ్యాహ్నం 3 గంటల ఆ టైంలో అతని యొక్క శరీరం అక్కడ కనబడినట్టుగా ఫోన్ చేశాడు. సో పోలీసులు ఇమీడియట్గా ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. సో ఐడెంటిఫికేషన్, ఎవిడెన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. అండ్ దాని ఆధారంగా అతని శరీరాన్ని అయితే ఎగ్జామిన్ చేసి, సో అతను బేసిక్గా ఈ రాజ్ కుమార్ అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో అతని బాడీలో అతని దగ్గర కొన్ని బస్ టికెట్స్ అయితే దొరికాయి. అలాగే కొన్ని ఎవిడెన్సెస్ కూడా దొరికాయి ఆ పక్కన. అండ్ 1 లీటర్ హెర్బిసైడ్ బాటిల్ దొరికింది, అంటే పురుగుల మందు దొరికింది. సో దాన్ని తాగేసి అతను మింగేసి, పురుగుల మందు అంటే విషం కొంచెం అలాంటిది. సో అది తాగేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడని అయితే అర్థం చేసుకున్నారు అందరూ కూడా. సో అతని దగ్గర 1206 రూపాయల క్యాష్ అయితే ఉంది. అతని మొబైల్ ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లో ఉందని చెప్పి తెలియజేశారనమాట. సో బేసిక్గా అతను వాళ్ళని ఏ రోజైతే చంపేశాడో ఆ రోజే సాయంత్రం 4:55 ఆ టైంలో అతను ఆ వీడియోని అయితే రికార్డ్ చేసుకున్నాడు అనమాట. సో డీటెయిల్స్ మనకు ఆ టైం అది కూడా మెన్షన్ అవుతుంది కదా. సో దాని ఆధారంగా పోలీసులు చెప్తున్నారు మనకి. సో అతను అదే రోజు చచ్చిపోతామని చెప్పి డిసైడ్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే దానికి ముందు ఒక వీడియోని అయితే తీసుకున్నాడని చెప్పి చెప్తున్నారు. సో మేబీ అతను ఆ వీడియో తీసుకుని వెంటనే చనిపోయి ఉండొచ్చు కూడా. కాకపోతే మనకి ఇప్పుడు తెలిసి ఉండొచ్చు అంతే అతని గురించి. నిన్న దొరికింది అతని శరీరం. సో నిన్న మధ్యాహ్నం 3 ఆ టైంకి ఫోన్ చేశారు. ఇవాళ 14వ తారీఖు కదా, నిన్న 13వ తారీఖున పోలీసులకి ఫోన్ అయితే వెళ్ళింది. ఇక్కడ ఒక అతని యొక్క శరీరం ఉంది, చనిపోయి ఉన్నాడు ఎవరో అని చెప్పి. సో ఆ తర్వాత పోలీసులు వెళ్ళారు. సో అతను ఇమీడియట్గా చనిపోయి ఉండొచ్చు. శుక్రవారం నాడు అతను ఈ హత్యలన్నీ కూడా చేశాడు. శుక్రవారం అంటే మనకి డేట్ 10వ తారీఖు. సో పోలీసులకి నిన్న 13వ తారీఖున శరీరం అయితే దొరికింది. సో అతను ఏ 11వ తారీఖునో చనిపోయి ఉండొచ్చు కూడా, దానికి కూడా అవకాశం అయితే ఉంది. కాకపోతే మేబీ తెలియకపోయి ఉండొచ్చు ఎవరికి కూడా వెంటనే. ఎందుకంటే అదొక ఐసోలేటెడ్ ఏరియా, నిర్మానుష్య ప్రాంతం అది. సో ఆ ప్రాంతానికి ఎక్కువగా ఎవరు వెళ్ళరు కదా. సో అందుకని మేబీ కొంచెం టైం బట్టి ఉండొచ్చు. సో అతని బాడీ యొక్క ఆనవాళ్ళు అవన్నీ కూడా తెలియడం కోసం అతను అక్కడ అసలు ఒక
బాడీ ఉందని తెలియడానికి కూడా టైం పట్టి ఉండొచ్చు. సో మేబీ అందుకే ఇంత లేట్ అయ్యి ఉండొచ్చు. సో ఆ వీడియో చాలా క్లియర్‌గా చెప్తున్నాడు అతన్ని అంటే ఆ అమ్మాయిని అండ్ వాళ్ళ అమ్మని, వాళ్ళ గ్రాండ్ మదర్‌ని కూడా చంపేశాడు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా చంపేశాడని చెప్పి. సో అండ్ ఈ గొడవల్లో తన భార్యకి గాని, తన పిల్లలకి గాని అసలు ఎటువంటి సంబంధం లేదని చెప్పి చాలా క్లియర్‌గా చెప్తున్నాడనమాట. అయితే ఇది కూడా వాస్తవం కాకపోవచ్చని చెప్పి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో అంటే తన మీదకి చెడ్డ పేరు వస్తోందని చెప్పి అలా చెప్పుండొచ్చు. లేదంటే బతికున్న తన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకెవరికీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు మేబీ ఇలా చెప్తూ ఉండొచ్చు. టాపిక్‌ని, ఇష్యూని డైవర్ట్ చేసి ఉండొచ్చు అని చెప్పి అభిప్రాయపడుతున్నారు గానీ, కొంతమంది ఒపీనియన్ ఏంటంటే, చనిపోయే ముందు కూడా ఎవరైనా ఎందుకు అబద్ధాలు చెప్తారో అనే పాయింట్ కూడా ఉంది. అంటే ఆ మాట కూడా ఉంది. కొంతమంది నుంచి అయితే వినిపిస్తోంది ఆ మాట. అంటే జెన్యూన్‌గా చెప్పాలంటే అతను ఎలాగా ప్రాణం తీసేసుకుందామని నిర్ణయించుకున్నప్పుడు అతనికి ఇంక అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఏముందన్న పాయింట్ కొంచెం లాజికల్‌గా కూడా ఉంది. కానీ దాని అర్థం అతను చెప్పే ప్రతీదీ నిజమని కాదు. సో అది పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. బట్ విచారణ చేద్దామన్నా ఆ అమ్మాయి లేదు, ఆ అమ్మాయి తల్లి లేరు అండ్ అమ్మాయి యొక్క అమ్మమ్మ లేరు, ఎవరూ లేరు. అండ్ ఇక్కడ అడుగుదామంటే ఇతని భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరూ లేరు. సో అందరిని కూడా చంపేశాడు. తను కూడా చచ్చిపోయాడు. సో మొత్తం 7 ప్రాణాలు పోయాయి మొత్తం. ఇంక అతను ఆ రోజే చచ్చిపోయినట్టే అతను కూడా. అతను ఆ రోజు మెంటల్‌గా చచ్చిపోవడానికి డిసైడ్ అయ్యే అతను ఇదంతా కూడా చేశాడని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది కదా! సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైపోతుందంటే, చాలా చాలా కేసుల్లో ఈ మధ్య కాలంలో గనక చూసినట్టయితే, ఎందుకో అర్థం కావట్లేదు కానీ మనుషులకు బేసిక్‌గా చంపడం అన్నా, చావడం అన్నా చాలా ఈజీ అయిపోయింది. అంటే దేవుడు మనకిచ్చిన ఈ జన్మ, ఈ జీవితం, ఇది ఒక్కసారే ఇలా పుడతాం. మళ్ళీ తర్వాత మనుషులుగా పుడతామో లేదో మనకు తెలీదు. బతికున్నన్నాళ్ళు సంతోషంగా, హాయిగా బతకకుండా ఒకవేళ ఏదైనా సమస్యలొచ్చినా, ఏదైనా గొడవలొచ్చినా వాటిని పట్టించుకోకుండా సంతోషంగా ఉన్న దాంట్లో హాయిగా బతుకుదామని లేకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు మనుషులు. ఏదేదో చేస్తున్నారు. ఎటేటో అయిపోతోంది. ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యిందని అసలు అర్థం కావట్లేదు. అసలు నిజంగా చెప్తున్నా. చాలా చాలా దారుణంగా అనిపిస్తోంది అసలు మొత్తం సిట్యుయేషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే. సో గంట వ్యవధిలో అతను బేసిక్‌గా 6గురిని చంపగలిగాడంటే అతని మైండ్‌సెట్ ఆ టైంకి ఎంత ఎక్స్‌ట్రీమ్ స్టేజ్‌కెళ్ళిపోయింది. అంటే అతని మీద బేసిక్‌గా పోక్సో కేసు అనేది పడుండొచ్చు. ఈ పోక్సో సెక్షన్ 11, 12 కింద కేసులు పడుండొచ్చు. సో అందువల్ల అతను కొన్నాళ్ల పాటు జైల్లో ఉండుండొచ్చు. కానీ ఎందుకని ఆ కొన్నాళ్ల వ్యవధిలోనే అతను ఇంత రాక్షసంగా, ఇంత క్రూరంగా మారిపోయాడు? సో బయటున్నప్పుడు జరిగిన పరిస్థితులా? లేదంటే లోపలికెళ్ళాక ఎదురైన పరిస్థితులా? ఏంటి? అతని కొడుకులు బేసిక్‌గా ఇద్దరు పిల్లలున్నారు. ఒకరికి 4 ఏళ్ళు, ఒకరికి 1.5 సంవత్సరం. వాళ్ళిద్దరిని ఎందుకు చంపేశాడు? అతని భార్య సరితని ఎందుకు చంపేశాడు? వీళ్ళందరిని చంపాల్సిన అవసరం ఏముంది? ఏమో మీ భర్త లేకపోయినా కూడా పిల్లల్ని ఏదో కొద్దో గొప్పో పోషించుకుంటూ బతుకునేమో ఆమె. కానీ అదేదీ లేకుండా చేశాడు కదా ఇప్పుడు వాళ్ళకి. అసలు జీవితమే లేదు ఇప్పుడు వీళ్ళకి. సో నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా దారుణంగా తయారైంది బయట పరిస్థితి. సో చిన్న చిన్న వాటికి బేసిక్‌గా గొడవలు అయిపోతున్నాయి. కొట్టేసుకుంటున్నారు. తీవ్ర స్థాయికి వెళ్ళిపోతున్నారు. అండ్ అలా వెళ్ళిపోయిన క్రమంలో ఎవరిని ఎలా అటాక్ చేస్తున్నారో చూసుకోకుండా కొట్టేసుకుంటున్నారు. దాని కారణంగా తగలకూడని చోట తగిలి చాలామంది చనిపోతున్న సందర్భాలున్నాయి. మొన్న లక్నోలో కూడా ఈ మధ్య ఒక వీడియో చూశాను నేను. ఒక ఫ్యామిలీ మెంబర్స్‌ది ఏదో గొడవ అవుతోంది. గొడవ అవుతూ ఉంటే అంటే నలుగురు, ఇటు నలుగురు, అటు నలుగురు ఉన్నారు. గొడవ అవుతోంది. సడెన్‌గా ఒక అతను వచ్చి కర్ర ఉంది చేతిలో. ఆ కర్రతో బేసిక్‌గా తల మీద కొట్టాడు. ఇక్కడ తల వెనక తగిలింది. చచ్చిపోయాడు. అండ్ ఆ తర్వాత ఒక పిల్లాడు బేసిక్‌గా ఒక పిల్లాడు కూడా గొడవల్లో ఉన్నాడు. చిన్న పిల్లాడు 6 ఏళ్ళో, 7 ఏళ్ళో ఉంటాయి. వాడు కూడా కర్ర పట్టుకొని వచ్చి కొడుతున్నాడా? ఈ దెబ్బ తగిలినోడు కింద పడిపోతే వాడి గొంతు మీద కొట్టాడు ఆ కర్రతో. మళ్ళీ వాడి చేతిలో ఉన్న కర్రతో. ఆ దెబ్బకు కూడా చచ్చిపోయి ఉండొచ్చని చెప్పి అభిప్రాయపడుతున్నారు. ఇట్లా రకరకాల గొడవలు జరుగుతున్నాయి. రకరకాల విషయాల్లో ప్రాణాలు పోతున్నాయి. అంటే అవన్నీ అవసరమా? అంటే సొసైటీ ఎటు పోతోంది అనే దానికి బేసిక్‌గా నిజంగా చెప్తున్నా జెన్యూన్‌గా ఆన్సర్ దొరకట్లేదు అసలు. జెన్యూన్‌గా చెప్తున్నా ఎటెటో ఎళ్ళిపోతోంది సొసైటీ. క్రైమ్ అనేది ఎక్కువైపోతోంది. రోజు రోజుకి కూడా క్రైమ్ నేరాలు విని అసలు కళ్ళు తిరుగుతుంటాయి ఒకానొక టైంలో. ఏంది ఇలా ఇంత దారుణంగా ఎట్లా చంపేసుకుంటున్నారు? ఇంత దారుణంగా ఎట్లా చచ్చిపోతున్నారు? ఆ పుణే కోట ఇన్సిడెంట్ గనక చూసుకుంటే అది కూడా అంతే కదా! బిజినెస్ మ్యాన్ తోసి చంపేశారు. వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఏముంది 6 నెలలు అలా గడిపితే జైల్లో మళ్ళీ బయటకొచ్చేస్తారనే గ్యారంటీ ఉంది వాళ్ళకి గూడా. శిక్షలు పడతాయనే నమ్మకం లేదక్కడ. ఎందుకంటే కేసు విచారణ ఎప్పటి వరకైతే జరుగుతదో అప్పటి వరకు వాళ్ళని జైల్లో ఉంచలేరు కదా అని చెప్పి బెయిల్ పిటిషన్‌లకి అంగీకారం అనేది ఇచ్చేసి బెయిల్ ఇస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు బయటకొస్తారు. తర్వాత ఎప్పుడో శిక్ష పడితే అది వేరే విషయం. నిజంగా ఫన్ బకెట్ భార్గవ్ అనేటోడికి శిక్ష పడింది అంటే డెఫినెట్‌గా ఫన్ బకెట్ భార్గవ్ అనేటోడు బేసిక్‌గా డబ్బు లేనోటోడు, ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తి. అందువల్ల తనకు శిక్ష పడింది.
అదే బేసిక్గా అదే ప్లేస్లో ఫన్ బకెట్ భార్గవ్కే బేసిక్గా ఒక 100 కోట్లు 200 కోట్లు ఆస్తి కనుక ఉండుంటే భార్గవ్ లోపలికి వెళ్ళకపోనేమో జైలుకి. మొన్న వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. చూస్తే చాలా బాధేసింది. కానీ ఇంకా ఏం చెప్తాం? అంటే చెప్తున్నా, ఇవన్నీ కూడా చట్టం ఒక్కొక్కరికి ఒక్కోలా పనిచేస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతోంది. ఆ మైనర్ ఒక అతనికేమో ఇద్దరిని చంపేస్తే పుణే పోర్షే ఇన్సిడెంట్‌లో ఒక ఎస్సే రాయమని చెప్పి వదిలేస్తున్నారు. ఆ కారు కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళేమో ఫైల్ చేసుకుంటున్నారు కేసులో. ఎన్ని చూడాలి చెప్పండి ఇలాంటివి? సో ఏదైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్‌లో ఎప్పుడైనా మీకేదైనా ఒక చిన్న గొడవ ఎదురైంది అనుకోండి, మీ చుట్టుపక్కల వాళ్ళ వల్ల కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ వల్ల కావచ్చు, మీరు చేసిన ఒక చిన్న తప్పు వల్ల కావచ్చు. వీలైతే దాని నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి. ఆ గొడవ వద్దు, గొడవని పెద్దది చేయొద్దు. సారీ చెప్పేసేయండి, క్షమాపణ చెప్పేసేయండి, పోయేదేమీ లేదు. ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చు ఆ తర్వాత. కానీ అలా కాకుండా గొడవలు పెద్దది చేసుకోవడం వల్ల మీ ప్రాణాలు పోవడమో, మీ చేతుల్లో వేరే వాళ్ళ ప్రాణాలు పోవడమో, తర్వాత మీ జీవితం నాశనం అయిపోవడమో, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవడం ఏదో ఒకటి జరుగుతోంది. నిజంగా చాలా చాలా వరస్ట్‌గా తయారైంది బయట సిట్యుయేషన్ అయితే మటుకు సొసైటీలో. అసలు ఏమనాలో కూడా అర్థం కాని ఒక పరిస్థితి అయితే ఉంది. సో, కొత్తూరని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోని పెంచర్ల విలేజ్ దగ్గర ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో, తన ఇల్లైన దైవాలగూడ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో, చావు కూడా సొంత ఇంట్లో రాలేదే తనకి. ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో వచ్చింది. ఆ పురుగుల మందో, విషమో తాగేసి చావాల్సిన కర్మేటి? ఆ 6గురు ఎందుకు చనిపోవాలి? ఏం చెప్తాం చెప్పండి? ఇంకంటే ఎన్నో దారుణాలు. అందులో ఇది ఒకటని చెప్పి కొన్నాళ్ళ తర్వాత అందరూ మర్చిపోతారు. పోలీస్ వ్యవస్థ మర్చిపోద్ది. మనము మర్చిపోతాం. అందరం మర్చిపోతాం. నేనంటే గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే నేను ఈ ఇన్సిడెంట్లు వీడియోలు చేస్తున్నాను కదా! సో, వీటి గురించి చదువుతూ ఉంటాను. ప్రతీదీ కూడా కూలంకషంగా అర్థం చేసుకుంటూ ఉంటాను. సో, మళ్ళీ వీడియోలు చేస్తుంటాను. సో, మళ్ళీ నెమరు వేస్తున్నట్టు అవుతది. సో, ఆటోమేటిక్‌గా బ్రెయిన్‌లో ఫీడ్ అయిపోద్ది. తర్వాత ఎప్పుడైనా ఇలాంటి సంఘటన మళ్ళీ జరిగినట్టయితే అప్పుడు నేను దీన్ని మళ్ళీ గుర్తు చేస్తాను మీకు. సో, నాకు గుర్తుంటది. చాలామంది మర్చిపోతారు. సో, వీడియోలు చేసే వాళ్ళందరికీ కూడా గుర్తుండొచ్చు. లేదంటే టూ మచ్‌గా దీనికి కనెక్ట్ అయిపోయి వాట్సాప్‌లో, స్టేటస్‌లో, ఇన్‌స్టాలో, స్టోరీలో పెట్టిన వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి గుర్తుంటది బానే. బట్ మెజారిటీ ఆఫ్ ద కామన్ పీపుల్ అయితే మర్చిపోతారు ఇన్సిడెంట్ గురించి. మళ్ళీ ఇంకో కొత్త ఇన్సిడెంటు, మళ్ళీ ఇంకో కొత్త కేసు, మళ్ళీ ఇంకో కొత్త శిక్ష, మళ్ళీ ఇంకో కొత్త తీర్పు, మళ్ళీ ఇంకో కొత్త జడ్జిమెంటు, మళ్ళీ ఇంకో కొత్త జడ్జు, మళ్ళీ ఇంకో కొత్త పోలీసులు, అలా మొత్తం మారిపోద్దనమాట. ఏం చెప్తాం చెప్పండి ఇంకా? ఏమో ఎప్పుడైనా సరే సింపుల్, మళ్ళీ అదే అంటున్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద స్థాయి గొడవ లాంటిది జరిగినా కూడా మీ కారణంగా కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కానీ, ఏదైనా సరే వీలైతే ఎక్కువ వాటిలో తలదూర్చకండి. అండ్ మీకేదైనా ఎదురైనా కూడా వాటి నుంచి వీలైతే తప్పుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా సరే మంచిగా సామరస్యంగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే లైఫ్ కొంచెం బెటర్‌గా ఉంటది. లేదంటే ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి 7గురు జీవితాలు ఎండ్ అయిపోయినాయి. అర్ధాంతరంగా ఎండ్ అయిపోయాయి. ఎంత అమానుషంగా ఎండ్ అయిపోయాయి. సరే కరెంట్ పోయింది. నేను ఇంకా ఏమనాలో అర్థం కావట్లేదు. సత్యం అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు నాకు. సో, కరెంట్ పోయింది. మీకు నేను సరిగ్గా కనబడుతున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఇంక వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను నేను ఇక్కడితో. సో, ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు షేరబుల్ అని మీకు అనిపించినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జాబ్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.